నమస్తే S9 టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. బులెటిన్ లో షార్ట్ బ్రేక్. బాపట్ల జిల్లా సంతమాగులూరు అడ్డ రోడ్డు వద్ద NEC కాలేజ్ బస్సును ఢీకొన్న లారీ. ఢిల్లీలోని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి నివాసంలో ఈడీ సోదాలు. మేడ్చల్ కుత్బుల్లాపూర్లోని మున్సిపాలిటీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వజ్రోత్సవ సభ. కృష్ణంరాజు నివాసంకు చేరుకున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. బాపట్ల జిల్లా సంతమాగులూరు అడ్డ రోడ్డు వద్ద NEC కాలేజ్ బస్సును లారీ ఢీకొంది. వినుకొండ నుండి నరసరావుపేటకు వస్తున్న కాలేజీ బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది విద్యార్థులలో 36 మందికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్ర గాయాల పాలైన మరో 6గురిని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అద్దంకి నుండి పిడుగురాల వైపు వెళ్తున్న లారీ అతి వేగంతో రావడం వల్లే ప్రమాదం చోటు చేసుకున్నట్లు విద్యార్థులు వెల్లడించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు సంతమాగులూరు పోలీసులు. బయటకు వచ్చి బస్సు మొత్తం ఇట్టే వచ్చి ఇట్లా అయితే వస్తుంది. బస్సు మొత్తం ఇట్టే వచ్చి. నా పేరు ఎం అబ్దుల్ బాషా. నేను నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నాను. నైట్ మా బస్సు వెనుకొండ నుంచి కాలేజ్కి వెళ్ళే దాంట్లో ఇవాళ మాకు అడ్ రోడ్ జంక్షన్ 4 వేస్లో వెళ్తుండగా లారీ సడన్గా వచ్చి గుర్తింది. మధ్యలో గుద్దినందువల్ల 6 గాయాలు జరిగాయి. బస్సులో ఎంతమంది ఉన్నారు? బస్సులో 40 మంది ఉన్నారు. 40 మందికి ఏం కాలేదు? 40 మంది అందరికీ దెబ్బలు తగిలాయి. చిన్న చిన్న ప్యాకేజ్ జరిగాయి. మా 6 మాత్రం బాగా గట్టిగా తగిలాయి. ఢిల్లీలోని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి నివాసంలో ఈడీ సోదాలు జరిగాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో సోదాలు నిర్వహిస్తున్న ఈడీ ఢిల్లీలోని లోధి రోడ్లో ఉన్న 95వ నంబర్ బంగ్లాలో ఈడీ సోదాలు అని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మేడ్చల్ కుత్బుల్లాపూర్లోని మున్సిపాలిటీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వజ్రోత్సవ సభలో పాల్గొన్నారు మినిస్టర్ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దివ్యాంగుల ఆశ్రయించింది కానీ ఇవన్నీ కూడా దేశంలో ఎక్కడ లేవు. మన సీఎం కేసీఆర్ గారు అదే మాదిరిగా పిల్లలకు ఇంగ్లీష్ మీడియంతో పాటు 1000 గురుకుల పాఠశాల చేసే ఘనత మన సీఎం కేసీఆర్ గారు. ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర 1,20,000 ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున మన ఆడముత్యాలు, మన డైమండ్స్, మన పిల్లలను మంచిగా పెద్ద ఎత్తున ప్రపంచంలో కూడా పెద్ద విజ్ఞానాలు రావాలి, వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్లకు రావాలి, పరీక్షలు చదవాలి, విదేశీ చదువు చదవాలి, వాళ్ళకి 20 లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తున్నాడంటే మన సీఎం కేసీఆర్. ఒక అక్క కానీ, ఒక తాత కానీ, ఒక అన్నం కానీ, ఒక అమ్మమ్మ కానీ, ఒక నాయనమ్మ కానీ ఆశ్రమించి ఇస్తుంటే
ఆసరా కోసం మన సీఎం కేసీఆర్ గారు. రకరకాలు ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం ఉన్నది, మాటలు చెప్తున్నారు, పాదయాత్ర చేస్తున్నారు. నాకు ఎంపీ ఉన్నారు, ఓ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ రూ. 5,000 వచ్చిందని రాయండి. మనకు మన పక్కన నుండి రాలేదండి. అలా రూపాయి ఉండదు. ఓ కలమాక స్కూళ్ళ కలమాక శబ్దం ఉండదు. అంత ఘోరం బీజేపీ. వాళ్ళు ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని పాదయాత్రలు చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు. నమ్మకం అంటే కేసీఆర్, విశ్వాసం అంటే టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం అంటేనే దేశంలోనే 28 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఒక చరిత్ర. 28 సీఎంల మన సీఎం కేసీఆర్ గారు అంటేనే ఒక చరిత్ర. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా 28 రాష్ట్రాలలో మన తెలంగాణ రాష్ట్రం సాధించుకొని పెద్ద ఎత్తున ఈరోజు వజ్రోత్సవం సమయంగా తెలంగాణ రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మన ఎమ్మెల్యేలు 118 మంది పెద్ద ఎత్తున మన సీఎం కేసీఆర్ గారు ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణం జరుపుకుంటున్నారు. 3 రోజుల పండుగ ఈ రోజు పెద్ద ఎత్తున మన స్టూడెంట్స్ కానీ మన నాయకులు కానీ పెద్ద ఎత్తున ఈరోజు మన పాదయాత్ర ఉంది. అదే మాదిరిగా రేపు 53 కోట్ల మంది బంజారా హిల్స్ లో పెద్ద ఎత్తున బంజారా భవన్ కూడా ప్రారంభించుకోబోతున్నాం. 1 లక్ష మంది గిరిజన సోదరులు రేపు పెద్ద ఎత్తున నెక్లెస్ రోడ్ నుండి తిరుమల గారి నుండి పెద్ద ఎత్తున ఉండడానికి పెద్ద ఎత్తున మన సీఎం కేసీఆర్ గారి సభ కూడా ఉంటుంది. ఎల్లుండి కవులను, మన కళాకారులను, మన శ్వాసక్రియలను కూడా పెద్ద ఎత్తున మనం సన్మానించే బాధ్యత మన అందరి గురించి. కాబట్టి పెద్ద ఎత్తున ఈ 3 రోజుల పండుగ పెద్ద ఎత్తున మన నాయకులందరూ కలిసి మనం పెద్ద ఎత్తున జరుపుకోవాలి. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే 28 రాష్ట్రాలలో అన్ని రకాల కూడా అభివృద్ధి చెందిందంటే మన తెలంగాణ రాష్ట్రం. కృష్ణంరాజు నివాసంకు చేరుకున్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు రాజ్నాథ్. కృష్ణంరాజు నివాసంకు చేరుకున్న ప్రభాస్, ఎంపీ లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి. पोस्ट कोविड काफ़ी नागेश्वर रेड्डी के पास कुछ హాస్పిటల్ వెళ్ళినప్పుడు కలిసాను. कोविड के बाद मिला नहीं. थर्ड फेज में रिसेंटली आया. थर्ड फेज के बाद నాగేశ్వర చెప్పారు బాగా బ్లీడింగ్ అవుతుంది, ట్రై చేస్తుంది. కుత్బులాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆధ్వర్యంలో జీడిమెట్ల పిఎస్ నుండి కుత్బులాపూర్ మున్సిపల్ గ్రౌండ్ వరకు విద్యార్థులతో ర్యాలీ జరిగింది. అనంతరం జరగబోయే తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రముఖ సింగర్లు పన్నిక, మాన్య, సాహితీ చాగంటిలు పాల్గొని అందరినీ అలరించనున్నారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా పూర్తి చేయాలని మాజీ మంత్రి పిసిసి అధ్యక్షులు సాకే శైలజనాథ్ ఆకాంక్షించారు. ఈ మేరకు శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో రాహుల్ యాత్ర విజయవంతం కావాలని కోరుతూ ప్రత్యేక పూజలను చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 150 రోజుల పాటు నిర్వహించే భారత్ జోడో యాత్ర విజయవంతంగా పూర్తి కావాలని ఆకాంక్షించారు. దేశంలో రాక్షస పాలన పోవాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని వరసిద్ధి వినాయకుని ప్రార్థించినట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న జోడో యాత్ర ఇతర రాష్ట్రాల్లో మంచి స్పందన వచ్చిందని, ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి స్పందన వస్తుందని తెలిపారు. మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మయ్యప్పన్ గారు, చిత్తూరు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సురేష్ గారు, అట్లాగే మా స్థానిక నాయకులు పరదేశి అలియాస్ వినాయక్ గారు, అట్లాగే మా ముఖ్య నాయకులు ఎవరైన వార్త గారు, అట్లాగే మా నాయకుడు బుల్లెట్ రవి గారు, భాస్కర్ గారు, నరసింహులు గారు, రాజ్ గారు, ఫిరోజ్ గారు, అందరి పేరు పూర్ణ గారు, అందరితో కలిపి ఈ రోజున పవిత్రమైన కాణిపాకంలో కలశ అభిషేక పూజని కాంగ్రెస్ పార్టీ పరదేశి గారి సహకారంతో వార్తా గారి నాయకత్వాన్ని జరిగింది. దీనికి కారణం ఒక్కటే, ఈ భారతదేశాన్ని విద్వేషాలతో నింపే కాలంలో రాజకీయంగానే కాకుండా భాషపరంగా అన్ని పరంగా కూడా మనుషుల మధ్య విషయాన్ని విరచిమ్మే బీజేపీ కాలంలో పాలిటిక్స్ తప్పడంలే మాట్లాడడానికి, ఈ దేశాన్ని ఐక్యం చేయడం కోసం, ప్రజల్ని ఐక్యం చేయడం కోసం, మనుషుల్ని ఐక్యం చేయడం కోసం, అట్లాగే మనసుల్ని ఐక్యం చేసి ప్రేమతో నింపేందుకోసం, ఈ దేశాన్ని కాపాడేందుకోసం, భారత రాజ్యాంగాన్ని యథాతథంగా ఆయన స్పిరిట్ అమలు చేసేందుకోసం రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్కు పాదయాత్ర భారత్ జోడో యాత్ర పేరు మీద సాగిస్తూ ఉన్నారు. అది విజయవంతం కావాలి అని ఈ రోజున పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. స్వయంభూ వినాయక స్వామి ఈ యాత్రను దిగ్విజయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. అట్లాగే యాత్ర ఫలితం కూడా ప్రజలకు మేలు జరిగే విధంగా ఉండాలని కూడా కోరుకుంటా ఉన్నాం. వారి ఆశీస్సుల్ని మా పార్టీ పైన, ప్రత్యేకించి రాహుల్ గాంధీ గారి పైన, రాహుల్ గాంధీ గారు ఈరోజు ఈ దేశంలో ఉన్న ఉన్నతమైన నాయకుల్లో ఒకరు. అతనికి తగినంత బలాన్ని ఇమ్మని, బుద్ధి సిద్ధి అమ్మవార్ల అనుగ్రహాన్ని కూడా పార్టీ పైన, మా నాయకుడు రాహుల్ గాంధీ గారి పైన ఉంచాలని మేము కోరుకుంటాం. బాదుడే బాదుడుపై నారా లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం సభ్యులు తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు నిరసనకు దిగారు. ధరలు దిగి రావాలంటే జగన్ దిగిపోవాలంటూ నినాదాలు చేశారు. ప్రజలపై నిత్యావసరాల బాధుడులు తగ్గించేలా చర్యలను డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ధరలు ఆకాశంలో, జగన్ ప్యాలెస్లో అంటూ నినాదాలు చేస్తూ చెత్తపై పన్నేసిన చెత్త సీఎం జగన్ అని ప్లకార్డులను ప్రదర్శించారు. పెట్రోల్, డీజిల్ పై బాదుడంటూ విమర్శించారు. షాక్ కొట్టేలా విద్యుత్ ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. ఇసుకను బంగారం చేసిన తుగ్లక్ అన్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఓటీఎస్తో పేదల్ని దోచేస్తారు. ఇంటి పన్ను పెంచి రాక్షసానందం పొందుతున్నారనే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జే బ్రాండ్స్తో ప్రజల రక్తం త్రాగుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీ ఛార్జీలు బాదుడంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ధరల పెరుగుదలను నిరసిస్తూ అసెంబ్లీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కాలినడకన వెళ్లారు. మధ్య తరగతి ప్రజలు బ్రతకాలంటే ఇంటి పన్ను, ఇంటి పన్ను, ఇంటి పన్ను, కరెంటు ఛార్జీలు, కరెంటు ఛార్జీలు, కరెంటు ఛార్జీలు, కరెంటు ఛార్జీలు, లిక్కర్ ధరలు, లిక్కర్ ధరలు, లిక్కర్ ధరలు, సిమెంట్ ధరలు, సిమెంట్ ధరలు, ఐరన్ ధరలు. ధరలు తగ్గాలంటే, ధరలు తగ్గాలంటే
ధరలు దిగి రావాలంటే జగన్ పోవాలి, బాధుడు ఆగాలంటే జగన్ పోవాలి, బాధుడే బాధుడు ఆగాలంటే జగన్ పోవాలి, బాధుడే బాధుడు ఆగాలంటే జగన్ పోవాలి. పెట్రోల్ డీజిల్ పై ధరలు వెంటనే తగ్గించాలి, పెట్రోల్ డీజిల్ పై ధరలు వెంటనే తగ్గించాలి, పెట్రోల్ డీజిల్ పై రాష్ట్ర ట్యాక్సులు వెంటనే తగ్గించాలి, డీజిల్ పెట్రోల్ పై రాష్ట్ర ట్యాక్సులు వెంటనే తగ్గించాలి. బాధుడే బాధుడు దిగి రావాలంటే జగన్ పోవాలి, బాధుడే బాధుడు దిగి రావాలంటే జగన్ పోవాలి. ఇసుకపై ధరలు, ఇసుక ధరలు, డీజిల్ పెట్రోల్ ధరలు, డీజిల్ పెట్రోల్ ధరలు, గ్యాస్ బండ ధరలు, గ్యాస్ బండ ధరలు, ఆర్టీసీపై ఆర్టీసీ ధరలు, ఆర్టీసీ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, నిత్యావసర ధరలు, నిత్యావసర ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, చెత్త పన్ను, చెత్త పన్ను, మరుగుదొడ్ల పన్ను, మరుగుదొడ్ల పన్ను. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో మత్స్యకారుల అభివృద్ధి జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో వృత్తిదారు ప్రతి ఇంటా నేడు సంబరం నెలకొందని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు బాల్కొండ నియోజకవర్గం ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ నాగ్పూర్ పాయింట్ వద్ద 62.86 లక్షల ఉచిత చేప పిల్లలను మంత్రి వదిలారు. చేప పిల్లలను విడుదల చేసే క్రమంలో నూతనంగా చేప పిల్లలను కౌంటింగ్ చేసే మిషన్ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. చేప పిల్లల విడుదలలో అవకతవకలు జరగకుండా ఖచ్చితంగా విడుదల చేసిన చేప పిల్లలను ఈ మిషన్ లెక్కిస్తుందన్నారు. ఏ దళారి ప్రమేయం లేకుండా పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా చేప పిల్లల పంపిణీ జరుగుతుందన్నారు. అక్కడ కూడా ఈ కార్యక్రమం లేదు. చెరువులలో ప్రాజెక్టుల్లో ఉచిత చేపల పంపిణీ కార్యక్రమం ఆ రాష్ట్రాల్లో కూడా లేదు. నేను ముఖ్యమంత్రి గారితో ఆ వివిధ రాష్ట్రాల్లో సందర్శించినప్పుడు నిజంగా కూడా నాకు చాలా గర్వమైంది. ఎట్లా ఆలోచన చేసారు ముఖ్యమంత్రి గారు ఇంత గొప్పగా, ఎక్కడ కూడా లేని ఆలోచన ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసిన విషయం నాకు అర్థమైంది ఆ రోజు. గత 6 సంవత్సరాలుగా నిరంతరంగా మరి ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా ఇవాళ నిజామాబాద్ జిల్లాలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 62,86,000 చేప పిల్లల్ని అట్లనే ఇప్పుడు వదలడం జరిగింది శాంపుల్గా. ఇంకా మొత్తం ఈ 1-2-3 రోజులలో మొత్తం ఆ కార్యక్రమం పూర్తవుతుంది. తొందరలోనే జిల్లాలో ఉన్నటువంటి 1043 చెరువుల్లో 4,85,00,000 చేప పిల్లల్ని కూడా తొందరలోనే ఉచితంగా వేయబోతున్నాం. దీని మొత్తంకి 5,76,00,000 రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వమే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నది. మరి ఒక్క చేప పిల్ల కిలో నుంచి 2 కిలోలు అవుతుంది. యావరేజ్ 1 కిలో పెట్టుకున్నా కానీ 100 రూపాయలు యావరేజ్గా పెట్టుకున్నా కానీ ఇవాళ అన్నిటిని మంచిగా బతికించుకుంటే. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాపట్ల జిల్లా సంతమాగులూరు అడ్డ రోడ్డు వద్ద ఎన్ఈసీ కాలేజ్ బస్సును ఢీకొన్న లారీ. ఢిల్లీలోని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి నివాసంలో ఈడీ సోదాలు. మేడ్చల్ కుత్బుల్లాపూర్లోని మున్సిపాలిటీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వజ్రోత్సవ సభ. కృష్ణంరాజు నివాసంకు చేరుకున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.